ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈ మాట ఎవరు సెలవిస్తున్నారు అంటే, భక్తుడైన దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడంట అతని చేత తోలివేయబడిన తరువాత ఈ మాట చెప్తున్నాడు. అంటే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అని దావీదు చెప్తున్నాడు. ఏ సందర్భంలో చెప్తున్నాడండి? కష్టంలో, వేదనలో, ఒక వెర్రివాని వలె, రాజు అయినప్పటికీ ఒక వెర్రివాని వలె ప్రవర్తించవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు, అటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తున్నాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అంటున్నాడు. సాధారణంగా చాలామంది విశ్వాసులు దేవుణ్ణి సన్నుతిస్తారు, దేవుని స్తుతిస్తారు. ఎప్పుడు అంటే వారి జీవితంలో దేవుడు మేలు చేసినప్పుడు మాత్రమే, వారి జీవితంలో సుఖం ఉన్నప్పుడు మాత్రమే, సంతోషం వారి జీవితంలో కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి గణపరచాలని, దేవుని గొప్ప చేయాలని ఆశిస్తూ ఉంటారు. నిజమైన విశ్వాసులు కేవలం సంతోషంలో మేలులు పొందినప్పుడు మాత్రమే దేవుని స్తుతించరండి, ఎల్లప్పుడూ దేవుని సన్నుతిస్తారు. సుఖంలో అయినా కష్టంలో అయినా దేవుణ్ణి కీర్తించాలి, దేవుని గణపరచాలి అని ఆశిస్తూ ఉంటారు. అందుకే కదా భక్తుడైన పౌలు కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు, ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అంటే మనిషి జీవితంలో కష్టము వస్తుంది, నష్టము వస్తుంది. మనిషి జీవితంలో సంతోషము వస్తుంది, దుఃఖము వస్తుంది, సుఖము వస్తుంది, వేదన వస్తుంది. ఎల్లప్పుడూ మనం ప్రభువునందు ఆనందించేవారిగా ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని సన్నుతించేవారిగా ఉండాలి. ఆయన కీర్తి, ఆయన గొప్పతనం కష్టంలో కూడా మనం ప్రచురించేవారిగా, దేవుని ఘనపరిచేవారిగా ఉండాలి. గొప్ప గొప్ప భక్తులు, యోబు కూడా ఒక మాట అన్నాడు కదండి. యోబు జీవితంలో అంత కోల్పోయిన తర్వాత కూడా ఒక మాట అన్నాడు. ఏమని అంటే, దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికే స్తుతి కలగాలి అన్నాడు. నిజమే, నిజమైన విశ్వాసి ఎల్లప్పుడూ సంతోషంలో మాత్రమే దేవుని గణపరిచే వ్యక్తిగా ఉండరు, కానీ దుఃఖంలో, వేదనలో, కృంగుదలంలో కూడా దేవుని గణపరిచే వ్యక్తులుగా ఉంటారు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభుయందు సంతోషించండి, ఎల్లప్పుడూ ప్రభువుని సన్నుతించండి, నిత్యము ఆయన కీర్తి మీ నోట ఉంచుకోండి. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి ఎల్లప్పుడూ దయచేయునుగాక. ఆమేన్.